అండర్ సెక్షన్ 3 అంటే వాళ్ళకి 500 టీఎంసీ ఇవ్వండి, మాకు 299 టీఎం సరిపోతాయి అని ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో అన్నట్టుగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డెడ్. ఇక మీ తత్వం ఏం చెప్పినా వేస్ట్. సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 100 అంశాలు చెప్పాలి. నేను లాస్ట్కి ఆయన రాసుకోమనండి, ఎంతసేపు చెప్తారో చెప్పండి. రాత్రి 12 అయినా నేను చర్చకు సిద్ధం. ఐ హ్యావ్ కమ్ ప్రిపేర్డ్. మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యి లేము అని మేము వాపసు పోయే పరిస్థితిలో లేము. మేము ప్రిపేర్ అయ్యే వచ్చినాం, ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం. దయచేసి మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఇంకా కావాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను. అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను, అటు రందిపడకు. ఎస్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకన్నా ఒకే పట్టుకోదు, బీపీలు వేసినట్టుందో గోలేసుకుంటా బయటకు పోయి. అధ్యక్ష అబద్ధం నంబర్ 1. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, అపెక్స్ కమిటీ, మరి మీరే చెప్పుతో కొడతానే భాష మీరు మాట్లాడితే అప్పుడు అది చెప్పాలి కదా, అప్పుడు చెప్పాలి కదా. అపెక్స్ కమిటీ మీటింగ్లో, రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబీకి బోర్డులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పచెప్పడానికి అవకాశం లేనే లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను. అది అవాస్తవం నంబర్ 1. అవాస్తవం నంబర్ 2. అవాస్తవం నంబర్ 2 ఇందులో ఏం రాశారంటే, ఇది మీ బుక్కే సార్, నేనేం తెచ్చుకోలేదు. ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు, ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఏది? కేఆర్ఎంబీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు. దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చే అవసరం లేదు. మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, చూపిస్తాను. ఒకసారి వినండి, చదువుకోండి. ఏమన్నారు? గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు. దీనికి 2 ఆధారాలు ఇస్తా. ఒకటి, రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి 1/12 సారీ ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్లో చూపిస్తా ఎందుకు అది స్మితాది కూడా చెప్తా, అన్ని చెప్తాను, ఎందుకు దాన్ని పట్టవే. నీకు ఆ వ్యంగ్యం తప్ప నీకేమొస్తుందో ఇంకేమైనా వస్తే అది నీకు గది తప్ప ఏం రాదు నీకు. అధ్యక్ష, ఈ మీటింగ్కి సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి చాలా స్పష్టంగా 2-3 చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. అది వినిపిస్తాను నేను. ఒకటి, కేఆర్ఎంబీ మీటింగ్ నంబర్ 17, కేఆర్ఎంబీ 17th మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష. అది చదివి వినిపిస్తాను. టు దిస్, ఇది పేజ్ నెంబర్ 10, కేఆర్ఎంబీ 17th board meeting minutes. To this, Special Chief Secretary INCAD, Government of Telangana stated that they did not agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to Apex Council to discuss common assets and review the Gazette notification number 2842E dated 15/7/2021. అంటే కేఆర్ఎంబీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి, దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు, దీన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబీ మీటింగ్లో చెప్పారు. ఇది అవాస్తవం నంబర్ 2. ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పున్నారు. 3వ విషయానికి వస్తే అధ్యక్ష, రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తుంది అధ్యక్ష. ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ 27/1/2024, 27వ తారీఖు రాశారు.